ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 కీలక నియోజకవర్గాలు ఏవి అంటే వెంటనే గుర్తుకొచ్చేది గుడివాడ, గన్నవరం. ఈ 2 నియోజకవర్గాలు కూడా కమ్మ సామాజిక వర్గానికి పట్టుకొమ్మలు. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, గెలిచిన వారు కూడా వారే కావడం గమనార్హం. ఇక పార్టీల పరంగా చూసుకుంటే గన్నవరంలో టీడీపీకి పార్టీ బలమైన పునాదులున్నాయి. ఇక గుడివాడలో మాత్రం వ్యక్తిపరంగా పునాదులు ఏర్పడ్డాయి. ఈ 2 నియోజకవర్గాల్లో గుడివాడలో కొడాలి నాని వ్యక్తిగత ఇమేజ్తో గత 4 సార్లు విజయం దక్కించుకున్నారు. ఇక గన్నవరంలో మాత్రం అటు టీడీపీ ఇటు వ్యక్తిగత ఇమేజ్ను కలగలిపి వల్లభనేని వంశీ వరుస విజయాలు దక్కించుకున్నారు. కానీ వ్యక్తిగత ఇమేజ్ను ఇరువురు స్వయంకృతంగా డ్యామేజ్ చేసుకున్న నేపథ్యంలో ఇరువురు కూడా గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక్కడ పార్టీల కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్కు ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు మరింతగా ఇరువురు ఇమేజ్ తగ్గిపోయింది. పైగా ఎవరు పార్టీలో వారి తరపున గలం వినిపించేందుకు కూడా రెడీ కాలేకపోతున్నారు. గుడివాడ విషయానికి వస్తే కొడాలి నాని గత 18 నెలలుగా ఎవరికీ చేరువ కాలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత పనులకే పరిమితమవుతున్నారు. దీంతో ఆయన క్యాడర్ కూడా కకావికలమైపోయింది. ఉన్న కొద్దిపాటి క్యాడర్ మాత్రమే ఆయన వెంటుంది. అయినా పార్టీల కార్యక్రమాలకు వారు దూరంగానే ఉంటున్నారు. దీంతో గుడివాడలో వైసీపీ జోరు హోరు ఎక్కడా కనిపించడం లేదు. ఇక గన్నవరంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంశీ గ్రాఫ్ పెరగకపోగా ఆయన మరిన్ని కేసుల్లో చిక్కుకోవడంతో ఇప్పుడు ఆయన పలకరించే వారు కూడా కనిపించడం లేదు. మరోవైపు వ్యక్తిగత ఇమేజ్ పోయింది. పార్టీ పరంగా ఆయనకు దన్ను కూడా కనిపించడం లేదు. ఇంకోవైపు గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వెలిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులు ప్రజలకు చేరువవుతున్నారు. సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిలుస్తున్నారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పట్లో వైసీపీ హవా కనిపించే పరిస్థితి లేదంటున్నారు పరిశీలకులు.